దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్‌కి సంప్రదించండి. జనరల్‌గా సొసైటీలో ఏంటంటే, ఒక కామన్‌గా ఒక ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ వచ్చిందంటే, మాక్సిమం వుమెన్ మీదకి తోసేస్తారు. మెన్ యొక్క హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వీటన్నిటిని పక్కన పెట్టి వుమెన్ మీదకి తోసేస్తారు. గైనిక్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో రావాల్సిన అవేర్‌నెస్ ఏంటి? మెన్‌కి కూడా రావాల్సిన అవేర్‌నెస్. ఇలాంటి ఇన్‌ఫర్టిలిటీ అంటే పెళ్ళైన కొత్తలో ఓకే. చాలామంది చూస్తుంటాం. కొంతమంది ఏందంటే తెలియని పేరెంట్స్ ఉన్నారంటే ఆ అమ్మాయిని తిట్టడము, నీ వల్ల ఇలా అనడం, ఇదంతా అంటే సైకలాజికల్గా ఉమెన్ చాలా బర్డన్ అవుతుంది ఇన్ఫర్టిలిటీ. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. మీ దగ్గరికి చాలా మంది అప్రోచ్ అయ్యండి. మేము చాలా కామన్ చూస్తాం. అంటే అసలు ఒక అతను ఉన్నాడు పేషెంట్. అంటే బేసిక్గా అది మదర్ మెంటాలిటీ. ఒక మదర్ వాళ్ళ అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే జనరల్గా ఒప్పుకోరు. మా అబ్బాయికి ఏంటి ప్రాబ్లము అని అది కామన్గా కోడల మీద తోసేస్తుంది. అది కామన్గా అయ్యేది. మాకు వచ్చిన పేషెంట్స్లో ఒక అబ్బాయికి 3 మ్యారేజెస్ చేసింది మదర్. అంటే ముగ్గురికి పిల్లలు లేదు. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టట్లేదని రీజన్ డైవర్. అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది, పిల్లలు పుట్టట్లేదు. ఈ అబ్బాయికి టెస్ట్ చేయించలేదు. మళ్ళీ డైవర్స్ ఇప్పించింది, మళ్ళీ మ్యారేజ్ చేసింది, మళ్ళీ పెళ్లి చేసింది. మళ్ళీ అలా 4వసారి అయినప్పుడు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి పోతే ఆమె తిట్టి, ఎంతమంది నువ్వు పెళ్లి చేసుకుంటావు, నువ్వు నీకు ప్రాబ్లం ఉందేమో నువ్వు చూసుకోకుండా ఎలా చేసుకుంటున్నావు అనేసరికి అప్పుడు టెస్ట్ చేస్తే ఆయనకి స్పెర్మ్ కౌంట్ 0. అది మనకు అవేర్నెస్ అనేది. అంటే జనరల్గా మేల్స్లో ఏ ప్రాబ్లం ఉండదు, పిల్లలు పుట్టకపోతే అది అమ్మాయి తప్పే అనేది చాలా మనకు సొసైటీలో నాటుకుపోయింది. ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా నాకేంటి తక్కువ, నేను ఎందుకు పోవాలి, అసలు అదొక షేమ్ లాగా. మీరు ఆ విషయం అంటే వాళ్ళు జనరల్గా మాకు కామన్గా ఒక పాయింట్ చెప్తారు, మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని అంటే నేను సెక్స్లో బాగానే పార్టిసిపేట్ చేస్తున్నానండి, నాకేం ప్రాబ్లం లేదండి. అంటే వాళ్ళకి ఏంటంటే తెలిసిందంతా ఇక్కడ సెక్షువల్ లైఫ్ బాగుంది అంటే పిల్లలు పుట్టాలి. అండ్ రెండోది స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందంటే మా ఫ్యామిలీలో ఎవరికి లేదండి. అది ఆ మేల్కి ఏ ప్రాబ్లము రాదు అనేది ఒక పాతుకుపోయింది. దాని నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఆ మేల్ ఈగో అనేది అందరు యాక్సెప్ట్ చేయదు, నాకేదో ప్రాబ్లం ఉంది అనేది. కానీ ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయింది. అంటే మేము అవేర్నెస్ ఇవ్వడం కానీ, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యూట్యూబ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వీడియోస్ చూస్తున్నారు. అంటే సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత రీచ్ ఎక్కువైపోయింది. సో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, పిల్లలు పుట్టట్లేదు అంటే గూగుల్ చేస్తారు. గూగుల్ చేయగానే దాంట్లోనే ఏంటి రీజన్స్ అంటే అమ్మాయి సైడ్ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది, అబ్బాయి సైడ్ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. అందుకని ఇప్పుడు కొంచెం ఆ అవేర్నెస్ ఆ గూగుల్ని చూసి మళ్ళీ మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి ఒక 10% వచ్చి ఉంటుంది. రిమైనింగ్ ఇంకా 90 స్టిల్ ఇన్ అంతే, అదే మూడ్, అదే మైండ్ సెట్ వీటిలోనే ఉన్నది. ఒకవేళ వచ్చినా కూడా ఏదో ఇబ్బందిగా, అంటే ఏదో ఫోర్స్ఫుల్గా, ఇప్పుడు వైఫ్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంది, ఇక్కడ గైనకాలజిస్ట్ ఏమంటారు, అమ్మ మీ హస్బెండ్కి ప్రాబ్లం ఉంది, వెళ్ళి డాక్టర్ చూపించుకోండి అని పంపిస్తారు. మా దగ్గరికి వచ్చినా కూడా చాలా మంది అన్కంఫర్టబుల్గా కూర్చోవడము, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ హాస్పిటల్కి నేను ఎందుకు తీసుకొని వచ్చాను అని వైఫ్ సైడ్ కోపంగా చూడము. మెజారిటీ పీపుల్ అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెయిట్ చేస్తారు. సినిమా హాల్కి వెళ్ళినా గంట సేపు వెయిట్ చేయమన్నా చేస్తారు, రెస్టారెంట్కి వెళ్ళినా వెయిట్ చేస్తారు. అలాంటి వాళ్ళతో మాకే యాక్చువల్ ప్రాబ్లం. ఎందుకంటే మాకు గూగుల్లో ఒక హాఫ్ అన్ అవర్ అయిపోగానే ఎంతసేపు కూర్చోవాలి, మాకు ఇచ్చే నెగిటివ్ రివ్యూస్లో మెజారిటీ అవే ఉంటాయి. హాస్పిటల్కి వచ్చి నేను 25 మినిట్స్ అయింది, నన్ను ఇంకా డాక్టర్ చూడలేదు. అలాంటివి ఎందుకంటే బేసిక్గా వాళ్ళకు హాస్పిటల్కి రావడమే ఇష్టం లేదు. వైఫ్ ఫోర్స్ చేసింది కాబట్టి వచ్చారు, ఏదో ఇష్యూ చేసుకొని వెళ్ళిపోవాలి. అంటే మెజారిటీ కింద నుంచి రిసెప్షన్కి వచ్చి రిసెప్షన్లోనే ఏదో ఒక గొడవ పడ్డము, వాళ్ళిద్దరు గొడవ పడ్డము, లేకపోతే లేట్ అవుతుంది అన్నము, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో ఒక 2-3 మంత్స్కి ఒకసారి వస్తారు. రెండో టైప్ ఏంటంటే వస్తారు, చూపించుకుంటారు, మెడికేషన్స్ అన్ని ఇస్తాము తక్కువ ఉందని చెప్పి మళ్ళీ రారు. మళ్ళీ ఎప్పుడైతే వైఫ్ గుర్తు చేస్తుందో, ఆర్ ఏదో ఇష్యూ చిన్న ఇష్యూలు అయినప్పుడు ఇంట్లో నీకు స్పెర్మ్ కౌంట్ నువ్వు ట్రీట్మెంట్ చేసుకోవట్లేదు అని వైఫ్ అన్నప్పుడు అప్పుడు మళ్ళీ వస్తారు. ఏమైంది అంటే మీరు టాబ్లెట్స్ ఇచ్చారు, నేను టాబ్లెట్స్ వేసుకోలేదు. అంటే ఇప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు డ్రాప్ అవుట్స్ ఉంటాయి. స్కూల్కి ఒక 100 మంది వస్తే
చివరి వరకు వచ్చి ఆ పరీక్ష పాస్ అయ్యేటోళ్ళు తక్కువ ఉంటారు. చాలా తక్కువ. అంటే నాకు తెలిసి దీంట్లో కూడా డ్రాప్ అవుట్స్‌నే మీరు ఎక్కువ చూసుంటారు. డ్రాప్ అవుట్స్, ఆ. రివర్స్ స్ట్రాటజీస్. అంటే హ్మ్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సరే. ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చారు. హ్మ్. ఇట్లే వైఫ్ ఫోర్స్ తీసుకొని వచ్చింది. ఆయనకు అస్సలు ఇష్టం లేదు. హ్మ్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆయన ఒకటే అన్నారు, హ్మ్. సార్ నేను మీ అలోపతిక్ మెడికేషన్ నేను నమ్మను. హ్మ్. నేను అన్నాను, నో ప్రాబ్లం, హ్మ్. మీరు ఏదైనా సరే, మీకు ప్రాబ్లం ఉంది కదా, అమ్మాయి వెయిట్ చేస్తుంది, ఆల్రెడీ 5 years అయింది, మ్యారేజ్ అయింది, హ్మ్. మీరు ఏదైనా పర్వాలేదు, మేమేమి ఈ అలోపతిక్ ఆయుర్వేదిక్ ఆపోజిట్ హోమియోపతిక్ ఆపోజిట్ అని మేము ఎప్పుడు చెప్పలేదు. హ్మ్. మీరు వెళ్ళండి, మీకు ఏ దాంట్లో బిలీఫ్ ఉంది అంటే హ్మ్. అది తీసుకొని రండి. మళ్ళీ ఒక 4 months తర్వాత మళ్ళీ వైఫ్ తీసుకొని వచ్చింది. హ్మ్. సార్ ఆల్రెడీ 3-4 months వాడాము, ఇంప్రూవ్మెంట్ లేదు. హ్మ్. మా దగ్గరకు రాగానే మళ్ళీ ఆయన వార్నింగ్, డాక్టర్ గారు నాకు ముందే చెప్తున్నాను, నాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్, మందులు పడవు, హ్మ్. మీరు ఎక్కువ మందులు రాయండి. నేను ఈయన మీరు బయట కూర్చోండి అని చెప్పి వైఫ్ని పిలిచేసి, అమ్మ ఈయనకి ఇంట్రెస్ట్ లేదు, హ్మ్. ట్రీట్మెంట్ ఇంట్రెస్ట్ లేదు, ఇంకా మీరు ఏదైనా ఐవీఎఫ్ ఐయుఓ ఏదైనా చేయించుకుంటారంటే చేయించుకోండి, హ్మ్. ఈయన అసలు మందులు తీసుకోరు. హ్మ్. అంటే సరే ఏదో ఒకటని ఇవ్వండి నేను చెప్పి ఓన్లీ జింకోవిట్ మల్టీవైటమిన్ కామన్‌గా మల్టీవైటమిన్ ఇచ్చాం. మల్టీవైటమిన్ ఇచ్చిన తర్వాత మాకు ఒక 3 weeks తర్వాత గూగుల్లో ఒక పేజ్ రివ్యూ ఏంటంటే, నాకేదో టాబ్లెట్స్ ఇచ్చారు, ఆ టాబ్లెట్స్ ఇస్తూనే నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నేను ఐసీయూలో అడ్మిట్ అయ్యాను, నాకు 15 లక్షలు ఖర్చు అయింది, ఇవన్నీ మా మీద రాయడం. మేము తర్వాత చెప్పేసాం, అంటే మాకు అర్థమైపోయింది ఈ సినారియో. అది ఏదో అమ్మాయికి ఫోన్ చేసి, చూడమ్మా చెప్పాము అంటే, సార్ ఆయన ఎక్కడ సార్ టాబ్లెట్ కూడా కొనుక్కోలేదు. అంటే బేసిక్గా ఏమైందంటే ఆ తర్వాత గొడవ అయింది ఇద్దరికి. ఈయన టాబ్లెట్ తీసుకోను అనేసరికి ఆ అమ్మాయికి ఇక్కడ గొడవ అయిపోయింది, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ కోపం ఎవరి మీద చూపించాలి? డాక్టర్. సో తర్వాత మేము మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆయనతో ఫోన్ చేయిస్తే అప్పుడు సారీ సార్ నేను ఏదో ఫ్రస్ట్రేషన్లో పెట్టాము అని చెప్పి అప్పుడు తీసాను. అంటే బేసిక్గా ట్రీట్ చేయడమే కాదు, ఇవి ఈ పేషెంట్ దగ్గర నుంచి, అంటే ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళ దగ్గర నుంచి ఆ నెగిటివ్ థింగ్స్ తీసుకోవడం కూడా మాకు బర్డెన్ అయిపోతుంది. నిజమే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు మెయిన్ ఉమెన్నే ఆలోచిస్తాం. సో మెన్లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? అసలు యాక్చువల్గా ఫీమేల్స్తో పోల్చుకుంటే మేల్లోనే 80% ఎక్కువ ఉంటాయి హార్మోనల్. సింపుల్, మనకు తెలియకుండానే మనల్ని డ్యామేజ్ చేసింది ప్లాస్టిక్. మీకు నమ్ముతారో నమ్మరో, లాస్ట్ డికేడ్లో ఎందుకు ఇంత పెరిగిపోయింది, ఇన్ఫర్టిలిటీ పెరిగిపోయింది అంటే దానికి మెయిన్ రీజన్ మనం అనుకోవచ్చు, స్మోకింగ్ కల్చర్ పెరిగిపోయింది, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, ఆల్కహాల్ తీసుకోవడం ఎక్కువైపోయింది, ఎక్సర్సైజ్ లేకపోవడము, స్ట్రెస్, ఇవన్నీ. బట్ ఇవన్నీ ఓన్లీ 30-40%. ఓకే. మేజర్ డేంజర్ ఏంటంటే ప్లాస్టిక్. మనము లాస్ట్ 10 yearsలో మొత్తం దేనికైనా సరే, కాఫీ తాగాలన్నా, టిఫిన్ తినాలన్నా, కర్రీ పాయింట్స్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ ఎప్పుడైతే కరుగుతుందో దాంట్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, బిస్ఫినాల్ అని. ఆ కెమికల్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అవి వాటిని మేల్ హార్మోనల్ డిస్రప్టర్స్ అంటారు. అంటే పేరే దాన్ని, అంటే మేల్ హార్మోన్స్ని మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది. అవి ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే మేల్స్లో ఈస్ట్రోజన్ పెంచుతుంది మేల్లో. అండ్ ఇంకొక అసలు డేంజరస్ థింగ్ ఏంటంటే, మేము ఫస్ట్ టైం నేను ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు, నేను ఏదో ఒక లెక్చర్ కోసం నన్ను ఒక నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, సార్ ప్రతిసారి ఇన్ఫర్టిలిటీ దీని మీద మాట్లాడుతున్నారు కదా, పొల్యూషన్ అండ్ వీటి మీద ఒకటి ప్రిపేర్ చేసి రండి సార్. నేను దానికి ఆల్మోస్ట్ 3 weeks చదివాను. ఆ 3 weeks చదివిన తర్వాత అదే మోస్ట్ షాకింగ్. నేను ఎప్పుడు నా లైఫ్లో చదివినప్పుడు ఇంత మనకు తెలియకుండా డ్యామేజ్ జరుగుతుందా అనేది దాని నుంచి చూసుకున్నాను. ఇది ఒక్కసారి మన జీన్స్లోకి వస్తే 3 generations దాకా మన జీన్స్లో. సో మీరు చూడండి, పిల్లలు, మెజారిటీ పిల్లలు ఒబీస్, చబ్బీగా ఉంటున్నారు, టెస్టికులర్ గ్రోత్ స్లో డౌన్ అయిపోయింది, పెనిస్ లెంత్ స్లోగా, అంటే ప్యూబర్టీ సిమ్టమ్స్ కూడా లేట్గా వస్తున్నాయి మెన్లో.
చాలామంది మెన్లో ఇప్పటికి మ్యారేజ్ అయిన తర్వాత కామన్ ప్రాబ్లం ఏంటి అంటే కలవట్లేదు అంటే కామన్ ప్రాబ్లం నాకు డిజైర్ లేదు, నాకు కలవాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే అక్కడ హార్మోన్ అసలు హార్మోన్ తన్నేసింది. ఉమ్, హార్మోన్ డామినేట్ చేస్తున్నప్పుడు ఆ డిజైరే రాదు. సో హార్మోన్స్ అనేవి లాస్ట్ 10 yearsలో ఒక మేల్ని కిందకి మీదకి చేసేసింది. మెజారిటీ రీజన్స్ ఇప్పుడున్న మెజారిటీ రీజన్స్ అన్ని వాటి వల్ల. బికాస్ ఆఫ్ మైక్రో పార్టికల్స్. ఫీమేల్స్లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా తక్కువ. అండ్ మెన్తో పోల్చుకుంటే ఫీమేల్స్ చాలా వరకు కంట్రోల్డ్ ఉంటారు. అంటే వాళ్ళు ఫుడ్ తీసుకున్నా కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వాళ్ళ ఇంటి పనుల్లో బిజీగా ఉండడము, వంట చేయడము, అది వాటిల్లో వాళ్ళకు అంతో కొంత ఎక్సర్సైజ్ ఉంటుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా మేల్స్లోనే పెరిగిపోయింది. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ అవర్ మెడికల్ డిపార్ట్మెంట్. నేను డిపార్ట్మెంట్ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని చెప్పాను, కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మార్నింగ్ మండే రోజు పరిగెత్తడం స్టార్ట్ అయితే మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్ వరకు పరిగెడుతూనే ఉంటారు. అది నిద్ర తక్కువ అయిపోతుంది, ఎక్సర్సైజులు ఉండవు, ఎంతసేపు ఉన్నా కంటిన్యూస్గా కుర్చీ మీద కూర్చొని వర్క్ చేస్తుంటారు. ఎప్పుడో లేట్ నైట్ వర్క్ అయిపోతుంది, ఇంటికి వచ్చి పడుకుంటారు, అప్పుడు మళ్ళీ వచ్చి టీవీ చూడాలి, మొబైల్ చూడాలి, అప్పుడు పడుకోవాలి. సో ఆటోమేటిక్గా స్లీప్ తగ్గిపోతుంది. అండ్ జంక్ ఫుడ్, వంట వండుకోవడానికి టైం లేదు, ఎంతసేపు ఉన్నా జంక్ ఫుడ్, బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవాలి, తినాలి. ఇవన్నీ మొత్తం ఒక మేల్ని ఎంతవరకు డ్యామేజ్ చేయాలో అన్నీ డ్యామేజ్ చేస్తాయి.